ఎందుకు ఒక తప్పుల తడకగా ఉన్న విశ్వసనీయత లేని అత్యంత వ్యతిరేకతను మూట కట్టుకుంటున్న నివేదికతోనే ముందుకెళ్లడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీని వెనక నిజంగా బీసీలకు అన్యాయం చేసే కుట్ర దాగి ఉందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత శుభప్రత్ పటేల్ గారు. గుడ్ ఈవినింగ్ అండి శుభప్రత్ గారు. గుడ్ ఈవినింగ్ స్వేచ్ఛ గారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది ఈ నివేదికకు సంబంధించి. ఎందుకు అసలు జనాభాని తక్కువ చేసి చూపించడం, అసలు ఇట్లాంటిది ఎక్కడైనా ఉంటుందా అనేది కానీ విస్తుపోతున్న పరిస్థితి. వాస్తవానికి వాళ్ళు చేయదలుచుకున్నది ఏంది? కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చి 6 నెలల్లో 3 నెలల్లో మేము కుల సర్వే మొత్తం కూడా చేసి పంచాయతీరాజ్లో 23 ఉన్నటువంటిది 42% చేస్తామని చాలా హామీలు వాళ్ళు అట్లనే ఏదైతే 420 హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, దాంట్లో ఇది కూడా ఒక భాగం. ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోవడం కోసం కుల సర్వే అనేది ఒకటి ముందలు తీసుకొని వచ్చేసి మొత్తం మేము దేశవ్యాప్తంగా కూడా కులగణన చేస్తాం మేము అధికారంలోకి వస్తే, అదేవిధంగా ఏ రాష్ట్రంలో అయితే అధికారంలోకి వస్తామో ఆ రాష్ట్రంలో కూడా కులగణన చేస్తామని చెప్పారు. అందరూ కూడా సంతోషించారు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా 1931 తర్వాత 2011లో ఒకసారి సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ జరిగింది, కానీ ఆ లెక్కలు బయట పెట్టలేరు. కాబట్టి ఇప్పుడు మరోసారి జరుగుతుంది, మా లెక్కలు బయటకు వస్తాయని బీసీ సంఘాలు కావచ్చు, బీసీ ప్రజలందరూ కూడా ఆహ్వానించారు. దానికి బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ రెజల్యూషన్ ని అసెంబ్లీలో పెడితే బీఆర్ఎస్ పక్షాన కూడా మా పార్టీ మొత్తం కూడా పూర్తిగా మద్దతు ఇచ్చింది. అయినప్పటికీ వాళ్ళు చేసింది ఏంది? ఎప్పుడు ఫిబ్రవరి 20, 2024 అసెంబ్లీలో పాస్ చేసుకొని అది ఇవ్వడానికి పార్లమెంట్ ఎన్నికలని పెట్టుకునే సందర్భంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తాయనే సందర్భంలో మార్చి 15 రోజు ఒక జీవో ఇచ్చారు, జీవో నంబర్ 26, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి కులగణన చేస్తామనే విధంగా ఇచ్చారు. తర్వాత ఎలక్షన్లు అదంతా కూడా తాత్సారం చేసేసి మళ్ళీ ఎప్పుడైతే లోకల్ బాడీ ఎన్నికలు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టాల్సిన సందర్భంలో మళ్ళా వాళ్ళు ఎప్పుడైతే ఆ రోజు మేము కమిషన్ సభ్యునిగా ఉన్నా, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పే మాటలకు చేసే ఆచరణలో దానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే మాకే యాక్షన్ ప్లాన్ తయారు చేయమని మే 2వ తారీఖు రోజు యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నారు. మేము దానికి సంబంధించి పీపుల్స్ కమిటీ ఫర్ క్యాస్ట్ సెన్సస్ అని మేధావులు, ప్రొఫెసర్స్ అందరు కూడా బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరితో మీటింగ్స్ పెట్టి మేము ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చినాం. దాన్ని ఎక్కడ కూడా పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోకపోగా మళ్ళా కొత్త కమిషన్ వేయడం జరిగింది. దాని ద్వారా నన్ను కరెక్ట్ చేస్తారంటే అది కూడా చేయకుండా హైకోర్టు ఎన్ని సందర్భంలో చెప్పినా కానీ హైకోర్టు చెప్పింది ఎప్పుడు? సెప్టెంబర్ 10 తారీఖు రోజు మీరు ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి ఏదైతే వికాస్ కిషన్ రావు గవాలి కేసులో ఉందో ఆ డెడికేటెడ్ కమిషన్ వేసి మీరు బీసీ రిజర్వేషన్ ఫిక్స్ చేయండి అని చెప్పింది. వీళ్ళు ఒక రకంగానేమో ఈరోజు భూసాని వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో డెడికేటెడ్ కమిషన్ వేసారు. కానీ ఆయనకి వేసినటువంటి కమిషన్ వేసిన అపాయింట్మెంట్ జీవోలో క్లియర్గా కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా వికాస్ కిషన్ రావు జడ్జిమెంట్ ని కోట్ చేస్తూ 50% మించొద్దని చెప్పి ఆయనకు చెప్తూనే రిపోర్ట్ ఇవ్వాలని చెప్తూ మళ్ళీ ప్రజలకు ఏం చెప్తుంది? ప్రజలకందరూ కూడా మేము 42% ఇవ్వడానికి ఈరోజు కులగణన చేస్తున్నామని చెప్తుంది. ప్రజలని పిచ్చోళ్ళని చేయాలనే ఒక అభిప్రాయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము గతంలో కూడా చెప్పినాం, మీరు బీహార్లో కులగణన జిఏడి డిపార్ట్మెంట్ తో చేస్తే ఆ జిఏడి అనేది ప్రభుత్వం కింద ఉంటది కాబట్టి అక్కడ ఎంతో చిత్తశుద్ధితో నితీష్ కుమార్ గారు, అదేవిధంగా సిఎస్ గారు దాదాపు ఆ కులగణన జరిగిన సందర్భంలో దాదాపు 3 నెలల కాలంలో దాదాపు 100 సార్లు రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరిగింది. అంటే కులగణన జరుగుతుందా, సక్రమంగా జరుగుతుందా లేదా, ఏ లెవెల్, గ్రామ పంచాయతీ లెవెల్లా, తర్వాత మండల్ లెవెల్లా, డిస్ట్రిక్ట్ లెవెల్లో మొత్తం కూడా ఇట్లా రివ్యూస్ పెట్టి పూర్తి స్థాయిలో రిపోర్ట్ చేసిన తర్వాత కూడా అక్కడ కోర్టులు కొట్టివేయడం జరిగింది. ఎందుకు? అదొక కమిషన్ ద్వారా లేదని. మేము అదే చెప్పినాం. మీరు ఈరోజు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తే ఈరోజు మొత్తం కూడా చూస్తే ఏముందండి? మొత్తం తప్పుల తడక. కాకపోతే ఈ 2011 జరిగినటువంటి జనగణనలో తెలంగాణలో జనాభా 3.5 కోట్లు జనాభా. అదేవిధంగా కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 3,63,95,000 చిల్లర జనాభా వచ్చింది తెలంగాణలో. ఈ రోజు వీళ్ళు ఒక 10 సంవత్సరాల తర్వాత చేసినప్పుడు లెక్కలు ఆటోమేటిక్ గా పెరగాల్సిందే. 100% గ్రోత్ రేట్ ఉంటది, పెరగాలి, మనం చూస్తాం. కానీ వీళ్ళు తగ్గించారు. ఎంత తగ్గించారు? 3,54,00,000 కుదించారు దాన్ని. అది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే
కేవలం 3%, 3.5% మాత్రమే పాల్గొనలేరంటారు. కానీ తప్పు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ జనాభా దాదాపు 4 కోట్లు. మీరు చేసినటువంటి సర్వే 3,54,00,000 కాబట్టి మీరు ఇంకా 12.5% మీరు తగ్గించిండ్రు. మీరు చెయ్యలేరు. ఎక్కడ కూడా హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలో అపార్ట్మెంట్లు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీలు కావచ్చు, ఎక్కడ కూడా ఆ ఎన్యూమరేటర్స్ పోలేరు, ఎక్కడ సర్వే చేయలేరు. ఎస్. మొన్న ఒక మీటింగ్ జరిగింది స్వేచ్ఛ గారు, మొత్తం కూడా ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో సర్వే అయిపోయిందని ప్రభుత్వం చెప్తుంది, మళ్ళీ మన దగ్గరకు వచ్చిర్రా అంటే ఆ ఈశ్వరయ్య గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారిది ఇంటికి పోలేదు, చిరంజీవులు గారి ఇంటికి పోలేదు. ఇట్లా ఆడు ఉన్నటువంటి దాంట్లో 70% మంది ఇంట్లకు పోలేదు సర్వేలు. కాబట్టి ఎక్కడ కూడా సమగ్రంగా జరగలేదు. అంటే తాము కావాలి అనుకున్న లెక్కలకు, తాము చెప్పదలుచుకున్న లెక్కలకి దానికి లోబడే, దానికి పరిమితంగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే ఈ లిమిటేషన్స్ పెట్టి తక్కువ చూపిస్తుందని భావించాలా ఇవాళ? డెఫినెట్ గా కదా. ఈ రోజు బీసీలకు 42% ఇస్తామని చెప్పారు, కానీ ఈ రోజు బీసీల లెక్కలు ఏం చేసిర్రు? 46% అంట. గతంలో 2014లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినప్పుడు స్పష్టంగా 51% హిందూ బీసీలు ఉన్నారు, అదేవిధంగా 10% ముస్లిం బీసీలు, టోటల్ బీసీలు 61%. ఈ రోజు బీసీల పర్సెంటేజ్ తగ్గించి 56%కి కుదించారు. కాబట్టి ఈరోజు ఏం చేయదలుచుకోరు? మళ్ళా ఈరోజు బీసీలను తక్కువ చేసిండ్రు, ఎస్సీలను కూడా తక్కువ చేసిండ్రు. ఎస్సీలను కూడా దాదాపు గతంలో 2014 లెక్కలకు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 1,74,000 మందిని తక్కువ చూపించారు. అంటే ఈరోజు ఎస్సీలు తక్కువయ్యారు, బీసీలు తక్కువయ్యారు. కానీ పెరిగింది ఎవరు? ఓసీలు. పెరిగింది. ఎంత పెరిగినరు? 8% నుండి 13.5 వరకు వాళ్ళ ఓసీల శాతాన్ని పెంచారు. ఈరోజు ఓసీలు, ముస్లిం ఓసీలను మొత్తం కూడా కలుపుకొని 15.79% అని చెప్తున్నారు. ఈరోజు ఎక్కడ కూడా వాళ్ళు ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు ఇయ్యంటే వాళ్ళు వాళ్ళ సంఖ్యను చూపించుకోనికే ఈరోజు రాజకీయ ప్రాబల్యం అందరూ కూడా ప్రశ్నిస్తారు. డెఫినెట్ గా ఈ రోజు రేవంత్ రెడ్డి సామాజిక వర్గాన్ని అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా అందరూ ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుండి మొత్తం కూడా ఆయన పంచినటువంటి పదవులు కావచ్చు, ఆయన సీఎం ఆఫీస్ లో ఉన్నటువంటి మొత్తం కూడా అధికారులందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి అంటే ఇప్పుడు అదే సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో అంటే పర్మనెంట్ గా ఒక డామినేషన్ లో ఉంచే విధంగానే ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి శుభప్రద్ గారు అంటే తన సామాజిక వర్గానికి లబ్ధి చేకూరే విధంగా పర్మనెంట్ గా, మామూలుగా కాదు, పర్మనెంట్ గా లబ్ధి చేకూరే విధంగా సామాజిక సమీకరణాలనే మార్చేసే విధంగా రేవంత్ రెడ్డి వాళ్ళ కుట్ర పన్నుతున్నాడా అనే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో జీవో 29 సంబంధించి కూడా చాలా మొండిగా వ్యవహరించి ముందుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అన్యాయం నేను చేస్తానే ఉంటాం, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అనే విధంగా అదే ధోరణిలో వెళ్ళిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కూడా తాజాగా అసలు ఒక విశ్వసనీయత, క్రెడిబిలిటీ లేని, ఇదంతా సరిగ్గా లేదు అని అందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న సందర్భంలో కూడా దీన్ని ఇట్లానే ముందుకు తీసుకెళ్తాను అని అంటే ఆ ఇంబ్యాలెన్స్ ని, సోషల్ ఇంబ్యాలెన్స్ ని కొనసాగించే విధంగానే రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని భావించాల్సిన అవసరం ఉందా తెలంగాణలో? డెఫినెట్ గా ఈ రోజు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన దాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసి చూపించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు అది ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చిండు. గతం నుండి కూడా మేము డిమాండ్ చేసినాం ఏంటంటే ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారంగా మీరు ఒక కమిషన్ వేయండి, కులగణన మొత్తం కూడా చేయదలుచుకుంటే. లేకపోతే గతంలో కర్ణాటక చేసినట్టు ఒక బీసీ కమిషన్ కు ఒక కమిషన్ కి ఆ బాధ్యత అప్పచెప్పండి. కమిషన్ చేస్తే కొంత న్యూట్రల్ గా ఉంటది, కొంత ప్రభావితం కాదనేది అందరు కూడా తెలుస్తుంది. కానీ ఈరోజు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు మొత్తం కూడా లెక్కలు తీసినామని చెప్పేసి దాంట్లో కూడా మొత్తం తప్పులు తడక ఈరోజు ఉన్న జనాభాను తగ్గించేసిండ్రు. జనాభా ఈరోజు 4 కోట్ల వరకు తెలంగాణ జనాభా ఉంటే 3.5 కోట్లు చేసిండ్రు, 3,54,00,000. దాంట్లో ఇక పాల్గొనలేరని ఇప్పుడు మనము ఈరోజు వాళ్ళు ఆయన చేయదలుచుకుంది ఏంటంటే ఆయన సంఖ్యను ఈరోజు అందరు బీసీలంతా కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ కులగణన జరిగితే బీసీలకు ఏమైనా లాభం జరుగుతుందేమో అన్నారు. ఈరోజు బీసీలకు నష్టం జరిగింది. ఈరోజు గతంలో 2014లో కేసీఆర్ గారు లెక్కలు చేస్తే ఆ రోజు బీసీలు 1,85,00,000 మంది, 1,85,00,000 చిల్లర బీసీలు ఉండే. కానీ ఈరోజు ఈ లెక్కల్లో 1,64,00,000 పడిపోయింది. అంటే దాదాపు 21,00,000 బీసీలను తగ్గించి చూపించడం జరిగింది లెక్కల్లో. అంటే ఈరోజు బీసీలను తగ్గించి ఆయన సామాజిక వర్గాన్ని ఎక్కువ చూపించుకోవాలనేది మొత్తం కూడా తెలుస్తుంది. ఓసీలు మాత్రమే పెరిగారు తెలంగాణలో, ఓసీలు మాత్రమే పెరిగారు. గతంలో 31 లక్షలు ఉంటే 2014లో, ఈరోజు ఓసీలలో 47 లక్షలు పెరిగారు. అంటే దాదాపు 15,90,000 సంఖ్యని పెంచుకున్నారు వాళ్ళు. అంటే ఎట్ ద సేమ్ ఎట్లుంటది అంటే పాపులేషన్ పెరగడం అన్ని కూడా సమాంతర
పెరుగుతుంది. పర్సెంటేజ్ ఎంత ఉందో అంత పెరుగుతుంటూ వస్తుంటది, సమానంగా ఉంటుంది పర్సెంటేజ్ అనేది మెయింటైన్ అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే కేవలం ఓసీలు మాత్రం పెరిగినరు, ఎస్సీలు తక్కువైనరు, బీసీలు తక్కువైనరు. ఇవన్నీ కూడా ఈరోజు రాజకీయంగా బీసీలు అంతా కూడా చైతన్యవంతం అవుతుండ్రు. మొత్తం తెలంగాణలో ఈరోజు జరుగుతున్నంతా కూడా బీసీ మూవ్మెంట్, మొత్తం ప్రజలంతా కూడా చైతన్యమవుతున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు బహిరంగంగా చెప్తుర్రు ఈ నివేదిక ఇది తప్పుడు తడక. ఈ రోజు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన సామాజిక వర్గానికి లబ్ధి చేరనికే ఆయన చేసినటువంటి కుట్రలో భాగంగానే ఈ రిపోర్ట్, ఇది ఉన్న నివేదిక తప్పు, ఇది కేసీఆర్ గారు చేసిందే గతంలో కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు నాయకులు అందరు కూడా చెప్తుర్రు. అంటే ఈరోజు బీసీలు అందరూ కూడా, ఈరోజు బీసీ సంఘాలు కూడా మనం చూస్తే వాస్తవానికి బీసీ సంఘాలంతా కూడా మద్దతు ఇచ్చినాయి. మనకేందో తెలుసు రేవంత్ రెడ్డి గారు ఏందనేది బీఆర్ఎస్ పార్టీగా ఒక అవగాహన ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి ఆయన చూసినాం, ఆయన ఎప్పుడు కూడా అవకాశవాది, ఎప్పుడు ఆయన ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆయన రాజకీయ ప్రజల కోసం ఆయన చేర్చుకొని ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు. కానీ బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా ఏమనుకున్నారు అంటే నిజంగానే కులగణన జరిగితే అసలు లెక్కలు బయటకు వస్తాయి, మా జనాభా మొత్తం తేలుతుంది, మాకు రిజర్వేషన్లు పెరుగుతాయని భావించారు. కానీ ఈరోజు రిజర్వేషన్లు తగ్గించే పరిస్థితి కుట్ర రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది ఈ లెక్కలతో తేట తెల్లమవుతుంది. దీన్ని ఎంత తప్పులు అంటే ఎక్కడ కూడా సర్వే సంపూర్ణంగా జరగలేదు. ఫస్ట్ సర్వే సంపూర్ణంగా జరిగినప్పుడు నీ నివేదిక ఇప్పుడు ఈరోజు ఫస్ట్ థింగ్ ఏంది, వీళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెక్కలు చేసారు. మొత్తం కూడా ఈ సర్వే చేసిందంతా కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఈ లెక్కలు ఇప్పుడు ఆయన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గారికి అప్పచెప్పారు. ఆ డెడికేటెడ్ కమిషన్ లో అధికారులే లేరు, రీసెర్చ్ వింగ్ లేదు. ఆయన మొత్తం కూడా బీసీ వెల్ఫేర్ అధికారుల మీద డిపెండ్ అయిపోయి ఈ రోజు ఆ నివేదిక ప్రిపేర్ చేసిన దాంట్లో అంటే అల్టిమేట్ గా ఏంటంటే బీసీలని తగ్గించి చూపడంతో పాటు ఎస్సీలను కూడా తగ్గించి చూపిండ్రు. డెఫినెట్ గా అదే కదా, ఎస్సీలను కూడా గతంలో 2014లో 63 లక్షల చిల్లర ఉన్నటువంటి ఎస్సీలను 61 లక్షలకు చేసి దాదాపు 1,74,000 ఎస్సీ జనాభాను తగ్గించింది. ఇది ఎంత అశాస్త్రీయంగా ఉందంటే ఎక్కడన్నా జనాభా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కింది క్లాసులలో జనరల్ గా కూడా కింద లోవర్ సెక్షన్స్ లోనే జనాభా ఎక్కువ పెరుగుతుంది, హయ్యర్ క్లాస్ లో చాలా తక్కువ ఉంటుంది జనాభా. అది 100%. ఇంకా ఓసీ జనాభా గతం నుంచి కంపేర్ చేస్తుంటే తగ్గిపోవాలి, ఎందుకంటే వాళ్ళ గ్రోత్ రేట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈరోజు కుటుంబ నియంత్రణ కావచ్చు, ఇవన్నీ కూడా జనరల్ గా హయ్యర్ సెక్షన్స్ వాళ్ళు, హయ్యర్ క్లాస్ వాళ్ళు ఎక్కువ పాటిస్తారు. దాంట్లో ఈరోజు వాళ్ళని పెంచేసి ఓసీలను పెంచి బీసీలను ఎస్సీలను తగ్గించారంటే ఈరోజు ఎస్సీ వర్గీకరణ కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. ఎస్సీ సోదరులంతా కూడా చైతన్యవంతం కావాలి. ఈరోజు బీసీలని తగ్గించే కుట్ర చేసిండు, అదేవిధంగా ఎస్సీలను. రేపు వర్గీకరణ వస్తే వీళ్ళ జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది ఎస్సీలకు కూడా. కాబట్టి దాంట్లో తగ్గించిండు. మళ్ళా అది ఏ ఈక్వేషన్లు ఉన్నా ఇంకా క్యాస్ట్ వైజ్ గా మొత్తం కూడా డీటెయిల్స్ పెట్టలేడు. కాబట్టి ఆ లెక్కలన్నీ పెడితే ఇంకెన్ని తప్పులు ఉంటాయి అనేది అందరు కూడా ఆ భావన ఉంది. దాన్ని తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. గతంలో ఏం చెప్పిండు, February 7th కు పెడతా నేను అసెంబ్లీ అన్నాడు. కానీ రేపే అసెంబ్లీ పెడతాడంట, రేపే క్యాబినెట్ పెడతాడంట. అది 1000 పేజీలు అని చెప్తున్నాడు. దాన్ని ఎప్పుడు చదువుకోవాలి, షార్ట్ డిస్కషన్ అంట దాని మీద. ఇంత పెద్ద సమస్య ఈ రోజు జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి రిజర్వేషన్ పెంచే విషయంలో, అదేవిధంగా జనాభాలో ఈరోజు 18% ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ గురించి చర్చించాల్సినటువంటి అంశాలను షార్ట్ డిస్కషన్ లో పెట్టి ఈరోజు అసెంబ్లీ ఒక 1 వీక్ పెట్టమనండి రేవంత్ రెడ్డి గారిని. ఎందుకు పెట్టాడు? ఈ రోజు రాజకీయ అంశాలు చాలా మాట్లాడుతుంటాడు ఆయన. కానీ ఈరోజు నిజంగా సామాజిక న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ గారు కూడా ఇంటర్ఫియర్ కావాలి. రాహుల్ గాంధీ గారు చాలా విషయాలు చెప్తున్నాడు, కానీ ఇక్కడ జరుగుతున్నది మొత్తం కూడా తెలంగాణలో వ్యతిరేకంగా, ఈరోజు బీసీలకు ఎస్సీలకు వ్యతిరేకంగా ఈ రిపోర్ట్ ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా మేమేం చెప్తున్నామంటే మీరు రిజర్వేషన్ పెంచే ఆలోచన మీకు లేదు. ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏముందండి, మేము 42% తగ్గొద్దు, ఒకవేళ న్యాయపరమైన చిక్కులు వస్తే పార్టీ పరంగా ఇస్తాడట. సర్పంచ్ ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతాయి స్వేచ్ఛ గారు, పార్టీ పరంగా అభ్యర్థులను ఇస్తాడంట సర్పంచ్ ఎన్నికల్లో. అంటే ఇప్పటికే ప్రభుత్వం ఒక మాట చెప్పింది అని అంటే దాని మీద నమ్మకం లేని పరిస్థితి కనిపిస్తుంది ప్రజల్లో. కానీ అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఒక రాజకీయ లబ్ధిని ఆశించి ఇదంతా చేస్తున్న తరుణంలో నిజంగా నెరవేరే అవకాశం కనిపిస్తుంది. శుభప్రద్ గారు అంటే తన వర్గం, తన సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే లబ్ధి చేకూరి మిగతా వాళ్ళంతా అన్యాయం అయిపోయే ఒక కుట్ర జరుగుతుందని ఇంకో చర్చ జరుగుతుంటే, మరొక వైపు రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా జరుగుతుందన్న అంశం కూడా చాలా బాహాటంగా కనిపిస్తుంది. అంటే ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తున్న రాజకీయ లబ్ధి పొందే అవకాశం కనిపిస్తుందా? ఆల్రెడీ ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు ప్రభుత్వం మీద.
డెఫినెట్ గా ఈ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు కూడా నెరవేర్చలేడు. అన్ని చూసినాం. గతంలో ఆయన 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు రైతులకు సంబంధించి ఇప్పటికి కూడా రైతు భరోసాకి ఏం పరిస్థితి ఉన్నా అందరు కూడా తెలుసు. ఒక ఊర్లో చిన్న విలేజ్ ని అది మండల్లో సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామంలో కేవలం ఒక Yes. రోజు వేసి మిగతా అన్ని కూడా ఆపేసాడు. ఇప్పటి వరకు కూడా లేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందంటాడో మొత్తం కూడా అది నిలిపివేస్తాడు. ఎప్పుడు కూడా అది నాట్లప్పుడు వేయాల్సింది ఓట్లప్పుడు వేసే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అది అన్ని పథకాలతో పాటు అన్ని డిసిషన్లతో పాటు ఇది కూడా అంతే. బీసీలకు సంబంధించి గతంలో కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉదయ్పూర్ డిక్లరేషన్ అని చేసిర్రు. ఏం చేసిర్రు? ప్రతి పార్లమెంట్ లో 2 అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇవ్వాలన్నారు. కానీ వీళ్ళు ఈ లెక్కల తెలంగాణలో 34 మంది బీసీలకు అవకాశం ఇవ్వాలి. కానీ ఎంతమందికి ఇచ్చిర్రు? కేవలం 19 మందికే ఇచ్చారు. అది మళ్ళీ ఓల్డ్ సిటీలో కొన్ని స్థానాలు ఇచ్చారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఈ అధికారంలోకి వచ్చే వరకు చెప్పేటి మాటలు చాలా ఉంటాయి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని ఎక్కడ కూడా తుంగల దొక్కినటువంటి దాఖలాలే మనం చూసినాము. అదే చూస్తున్నాం ఈ సంవత్సరం 14 నెలల కాలంగా అదే జరుగుతుంది తెలంగాణలో. కాబట్టి దీంట్లో కూడా స్పష్టంగా ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఈరోజు ఎవరికైనా కానీ కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళకు కూడా బీసీలకు ఈరోజు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏం చర్యలు చేపట్టాలనేది అందరు కూడా తెలుసు. కానీ ఇదంతా కూడా కేవలం ప్రచార ఆర్భాటం కోసం మాత్రమే కాంగ్రెస్ అట్లా కాలం వెళ్లదీస్తుంది అనేది కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అంటే గతంలో రైతు భరోసాకు సంబంధించి కూడా వాళ్ళే నిర్ణయం తీసుకొని వాళ్ళే చెప్పిన సమయానికి ప్రజలకు అవసరమైన సమయానికి హామీలు అమలు చేయకుండా పథకాలు అందే విధంగా చేయకుండా ఉల్టా ఏం మాట్లాడతారు, ఏం కామెంట్ చేస్తారంటే ఎవరు అడ్డుకున్నా మేము అమలు చేసి తీరుతాం అనే మాట గతంలో మాట్లాడిన పరిస్థితి. రైతు భరోసా సిచ్యువేషన్ ఏందో గ్రామాల్లో చూస్తే వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు తాజాగా కూడా దీనికి సంబంధించి ఒక మంత్రి మాట్లాడతారు, ఎవరు అడ్డుకున్నా మేము అమలు చేసి తీరుతామని మాట్లాడుతున్నారు. అంటే దీని పరిస్థితి కూడా అంతే అని సందేహపడాలంటారా ఇవాళ? డెఫినెట్ గా ఈ రోజు ఆయన అదేమంటారు ఆత్మసాక్షిగా బీసీలందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మొన్న కేబినెట్ లోనే చెప్పిండు. కేబినెట్ లో మంత్రులతో ఉన్నటువంటి మీటింగ్ లో మొన్న స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇది జరిగే పరిస్థితి లేదు, న్యాయపరమైన చిక్కులు వస్తాయి. న్యాయంగా నిజంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఆయన ఒక సైంటిఫిక్ స్టడీ చేపించి ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ద్వారా ఒక కమిషన్ వేసి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జినో సుప్రీం కోర్టు జడ్జి ద్వారా వేసి పూర్తిగా అధ్యయనం చేసి ఒక నిజంగా వెనుకబాటుతనం ఎంత ఉంది బీసీలలో ఈరోజు రాజకీయంగా నిజంగా గ్రామీణ స్థాయిలో కూడా జనాభా ఉన్నంత రిప్రజెంటేషన్ లేదు వాళ్ళది. కాబట్టి రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఒక సైంటిఫిక్ ఒక రిపోర్ట్ ఉంటే ఆ రిపోర్ట్ ని తప్పకుండా అది రిపోర్ట్ ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ అమలు కావు. ఎప్పుడైతే ఈ 50% సీలింగ్ దాటాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టు పోయి గతంలో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 5 మంది జడ్జిల ధర్మాసనం చెప్పింది కాబట్టి దానికన్నా ఇంకా హయ్యర్ బెంచ్ కి మనము రివ్యూ పిటిషన్ వేసి మొత్తం ఈ రిపోర్ట్ అంతా కూడా పెట్టి ఆ సుప్రీంకోర్టు ముంగల ఇంత వెనుకబాటుతనం ఉంది, జనరల్ సీట్లలో బీసీలు గెలవలేరు, ఈ పరిస్థితి ఉంది బీసీలలో అని చెప్పేసి మొత్తం కూడా ఒక సైంటిఫిక్ స్టడీ చేసి అక్కడ ఫైట్ చేస్తే అక్కడ కోర్టు ఏమన్నా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇంకొక మార్గం ఏంటంటే ఈ రోజు వాళ్ళు చెప్తున్నట్టు ఈ రోజు మేము చట్టం చేస్తాం లేకపోతే రిజల్యూషన్ చేస్తాము చేసి కేంద్రానికి పంపిస్తాము. కేంద్రము వాళ్ళు చేయాల్సిందే. ఈరోజు జనగణనలో కులగణన చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేస్తలేరు కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పంగానే వాళ్ళు తీసుకుపోయి దాన్ని 9 స్టేట్ లో పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజు ఏం జరగాలి? ఆడ 243 రాజ్యాంగంలో ఉన్నటువంటి 243 డీలో టీలో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషాన రిజర్వేషన్లు ఇవ్వాలని స్పష్టంగా ఉంది. ముస్లింల మన మహిళలకు సంబంధించి 1/3 ఇవ్వాలని ఉంది. కానీ బీసీలకు లెక్కలు లేవు కాబట్టి ఆ రోజు రాజ్యాంగంలో ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు అసెంబ్లీలు ఉన్నాయి కాబట్టి లెక్కలు తీస్తున్నారు జనగణనలో. కాబట్టి వాళ్ళకు జనాభా దామాషాన్ని ఇవ్వమని చెప్పింది. బీసీల లెక్కలు తీస్తలేదు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి తీయాలనేది ఒక చట్టంలో సవరణ చేసి జనగణనలో సెన్సస్ యాక్ట్ లో కూడా మార్చి బీసీల లెక్కలు కూడా తీయాలి. అదే విధంగా బీసీలు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ లోకల్ బాడీస్ తీయాలని 243 డీలో టీలో అమెండ్మెంట్ చేయాలి.
ఇది ఈ రేవంత్ రెడ్డి గారితో సాధ్యమవుతుందా? అంటే శుభప్రత్ గారు, అంటే ఒక చిత్తశుద్ధి లేని వ్యవహార శైలితో ముందుకెళ్తూ ఇదే నివేదిక ఆధారంగా, ఇదే నివేదిక ప్రామాణికంగా ముందుకెళ్ళి ఒక డెసిషన్ తీసుకుంటే గనక తెలంగాణలో బీసీల నుంచి కావచ్చు, తెలంగాణ సమాజం నుంచి కావచ్చు, ఎందుకంటే ఇదంతా ఇంటర్లింక్ అయింది కాబట్టి ఆ వ్యవస్థలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఎటువంటి పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి? డెఫినెట్ గా ఈరోజు వాళ్ళు ఇస్తామన్నదే కదా 42% ఇమ్మని. ఈరోజు లెక్కలు వాస్తవానికి లెక్కలు తీయకుండానే వాళ్ళు 42% అన్నారు. Yes. వాళ్ళు చెప్పాల్సింది లెక్కలు తీస్తాం, లెక్కలు తీసిన తర్వాత సైంటిఫిక్ స్టడీ చేపిస్తాం, ఎంతుందో అంత ఇస్తాం అన్నారు. కానీ ఈరోజు వాళ్ళ లెక్కల ప్రకారంగానే 56.33% అని చెప్తారు వాళ్ళు బీసీలు. మళ్ళీ ఈరోజు 42% ఎందుకు ఇస్తారు? వాళ్ళ నినాదం ఏంది? మేమెంతో మాకంతా. Yes. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేస్తున్న నినాదం అదే, ఎంతమంది ఉన్నామో అంత రిజర్వేషన్ దక్కాలని. Right. అది చేయడంలో ఈరోజు 56% ఇస్తామని చెప్పాలి బీసీలకు రేవంత్ రెడ్డి గారు. 42% ఎందుకు ఇస్తామంటాడు? అదే విధంగా కేవలం ఈరోజు పొలిటికల్ రిజర్వేషన్ ఎందుకు ఇస్తాడు? Yes. విద్యా ఉద్యోగాలలో కూడా ఇవ్వాల్సింది కదా. ఈరోజు నిజంగానే బీసీలకు ఈరోజు ఎంతైతే న్యాయపరంగా వారి వాటా ఉందో, వారి జనాభా సంఖ్య ఉందో అంత శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటిది ఉంది కదా వాళ్ళ మాట ప్రకారంగా. ఈరోజు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి మళ్ళీ ఈరోజు ఏం తీసుకొని వస్తారు ముందరికి? ఈరోజు న్యాయపరమైన చిక్కులు ఉంటాయి కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తాం. Yes, ఎవరు చూస్తారు? నువ్వు పార్టీ పరంగా సర్పంచ్ ఎన్నికల్లో నీ పార్టీని ఎవరు చూస్తారు? నీ పార్టీ చెప్తే ఓట్లు పడే పరిస్థితి ఉందా? ఎవరన్నా నీ పార్టీ చెప్పుకొని నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నా గానీ మేము కాంగ్రెస్ అని చెప్పుకొని ఓట్లు అడిగే పరిస్థితి ఊర్లలో ఉందా? Yes. కాబట్టి మొత్తం మోసం చేసే ప్రయత్నం, కుట్ర Right. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. రైట్. ఏదేమైనా కూడా అంటే బీసీలకు అన్యాయం చేసే వైఖరితో ముందుకెళ్తే గనక ఇప్పటికే చాలా తీవ్రంగా ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఈ బీసీల అంశం కారణంగా మరింత వ్యతిరేకతను మూటగట్టుకునే ప్రమాదం కనిపిస్తుంది. అందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిణామాలే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. చర్చలో పాల్గొన్నందుకు శుభప్రత్ గారు ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.